హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. దయచేసి మన ఛానల్ అయితే పూర్తి స్థాయిలో మీరు ఇప్పటిదాకా బాగానే సపోర్ట్ చేసుకొని వచ్చారు. ఇక పైన కూడా మరింత సపోర్ట్ రావాలని మీ తరపున అయితే నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే వారు పూర్తి స్థాయిలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పాలనను చూసుకుంటే నేను కేసీఆర్ పాలన గురించి మాట్లాడినప్పుడు కొందరు వీడియో చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు పాలన ఎవరిది ఉన్నదంటే అధికారంలో ఉన్న పార్టీనే ప్రజల కోసం క్వశ్చనింగ్ చేయడమే ఆర్జీటీవీ ప్రధాన లక్ష్యం. దాని గురించి ఈ రోజు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్, రేవంత్ రెడ్డికి సర్వేల షాక్. కొద్ది రోజులుగా మారిన రేవంత్ రెడ్డి స్వరం, బెదిరింపుల నుంచి సింపతికి మారిన సీన్. హడావుడిగా కొడంగల్లో రేవంత్ టూర్, తనపై కుట్రలు చేస్తున్నారంటూ కొత్త స్ట్రాటజీ. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం, భువనగిరి లోక్సభపై చర్చించేందుకనన్న పార్టీ, బుజ్జగించేందుకే వెళ్లారని రాజకీయ వర్గాల్లో చర్చ. 100 రోజుల పాలనపై రెఫరెండం అన్న రేవంత్, ప్రజా తీవ్ర వ్యతిరేకత ఉందన్న సర్వేల దెబ్బకు సీఎంకు కొత్త స్విఫ్ట్ ఇచ్చిన కొనుగోలు. సొంత పార్టీలోనూ నేతల మధ్య పెరిగిన ఇంటిపోరు, డిప్యూటీ సీఎం కొందరు మంత్రులతో దూరం. ఇక కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కానీ అందరూ ఏదో చేసేస్తాడని ఊహాభావాల్లో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయి? బెదిరించులు, మరి ఓట్లు నాకే లేకపోతే లాగులో తొండలిడుస్తా అంటాడు. మరి ఈ రోజు అదే విధంగా మాటలకి ప్రజలు భయపడి మా దగ్గర నుంచి బుజ్జగించి ఓట్లు తీసుకోవాలి కానీ మమ్మల్ని బెదిరిస్తాడా అనే తీరుతోటి ప్రజలందరూ ఇక 4 నెలల్లోనే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత చూపడం మొదలుపెట్టారు. ఇక కొందరు టీవీ ఛానల్ వాళ్ళు సర్వేలు మొదలు పెడితే ఆ సర్వేల మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపెడుతుంది, బీజేపీ పార్టీకి మొగ్గు చూపెడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగ్గు కూడా చూపెట్టడం లేదు. గ్రాఫ్ మొత్తం జీరోకి పడిపోయింది. ఇప్పుడు ఇలా ఇక మన పార్టీ కూలిపోయేటట్టుంది. లోక్సభ ఎన్నికల్లో మనకు ఓట్లు వచ్చేటట్లు అని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక సయ్యను కొడంగల్కి ఉరికి నా మీద అందరూ కుట్రలు చేస్తున్నారు, నా నియోజకవర్గం వారు మమ్మల్ని కాపాడుకోవాలి, సాదుకోవాలి, అన్ని చేసుకోవాలని రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉరికి మళ్ళీ ఆడ ప్రసంగాలు ఇచ్చాడు. ఇన్ని రోజుల దాకా రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడారు? అరే లుచ్చా, లంబడి కొడక, అది ఇది అనుకున్న మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు సింపతి ప్లే చేస్తున్నాడు. అంటే అయ్యా బాంచన్, మాకు ఓటేయండి, మీరు ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పైన కుట్ర చేస్తున్నారు, అది చేస్తున్నారు. మరి ఈయనకు ఒక బీఆర్ఎస్ పార్టీనే గుర్తొస్తుందా? బీజేపీ పార్టీ ఉంది, మిగతా కొన్ని వేరు పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీల మీద మాట్లాడకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీదనే ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు నేను తట్టుకోలేకపోతున్నాడు. ఫస్ట్ అది ఆ స్ట్రాటజీ సింపతి ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితే గత సర్కారుపై విరుచుకుపడతారు, పేగులు మెడలో వేసుకుంటానని అంటారు, డ్రాయర్లు విప్పిస్తానని హెచ్చరిస్తారు, రండలు లంగలు ఇలా ఏది నోటికొస్తే అది అనేస్తారు. బయట పార్టీ వాళ్ళే కాదు, సొంత పార్టీ నేతలు తోక జాడిస్తే కత్తిరిస్తానని, కత్తెర తన జేబులోనే ఉందని వార్నింగ్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఆయన తన ట్రాక్ లో నుంచి కాస్త పక్కకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీటింగుల్లో ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో ప్రజల నుంచి అయితే గట్టిగా వ్యతిరేకత వస్తుందనే విషయం తెలియడంతోనే జోరుకు కాస్త కళ్ళెం వేసి కాళ్ళ బేరానికి దిగారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా, ఇక కాళ్ళు పట్టుకోవాలి ప్రజల్ని. ఎలక్షన్ దాటిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకొని నీరకేసేయాలి అంతే. అదే రేవంత్ రెడ్డి తీరు. కాబట్టి ఎలక్షన్ ముందేమో సారు మిఠాయింపుల మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎత్తి కొడితే ఏట్ల పడతారో సామెత ఉంది కదా, ఆ విధంగా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. అయితే మరి ఆయన స్ట్రాటజీ, ఆయన సింపతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఏమని అంటే ఆయన అధికారంలో ఉండి రాగానే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మనం ఓట్లేసి గెలిపించింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ గురించి పొంతులు మాట్లాడడానికా, బీఆర్ఎస్ పార్టీని దూషించడానికా, బీఆర్ఎస్ పార్టీ వెనకాల గోచీలు పట్టుకుని తిరగడానికా? మనం గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోమని. కేసీఆర్ మోసం చేసిండు అన్నాడు కదా, మరి మోసం చేసిన దానికన్నా ఎక్కువైనా అభివృద్ధి చేయమని తెలంగాణ ప్రజలు అందరూ మార్పు కావాలని చెప్పి కోరుకొని ఓట్లేశారు. మరి దానికి తగ్గట్టునే చేయాలి కదా. మరి చేయకుండా సారు మాత్రం గదే లంగా మాటలు రెండా మాటలు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం చేస్తాం, శేషుడు ఏముంది, చూసుకుంటూ ఉండాలి తప్ప అన్నట్టుగా ఉంది వ్యవహారం. అయితే ఇక సీఎం సార్ అయితే ట్రాక్ టక్కున మార్చడం జరిగింది. వ్యతిరేకత మొదలైంది కదా, వ్యతిరేకత ఆయన మాటలతోటే ఆ వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఈరోజు మాటలు మార్చేసి నేను మీ పాదాభివందనాలు చేసుకుంటాను, మీ పాదాలు కొంచెం ముందు పెట్టుకుంటే పూజలు చేసుకుంటాను, మీ విలువైన అమూల్యమైన ఓటు నాకే రావాలి కాబట్టి మీ పాదాలకు సేవ చేసుకుంటాను, నేను సేవ చేయడానికే ఉన్నానే ట్రాక్కి సార్ మళ్ళడం జరిగింది.
మంచిదే, అలా మళ్ళితే మంచిదే. ఒక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదే. మీరు పాలన చేసినా చేయకున్నా మాటలు మంచిగా ఉంటే ప్రజలందరూ బాగానే ఉంటారు. మాటలు తోటి పుట్టిన మాటలు మాట్లాడితే వ్యతిరేకత గిట్నే మొదలవుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏం చేద్దారో చూద్దాం.